ഇതിന് പിന്നായി പച്ചന്റെ വേഷം മനസ്സിലാവും. പച്ചന്റെ വേഷം అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ప్రజెంట్ నేను హైదరాబాద్లోనే ఉన్నా అనమాట. ఎక్కడేమి ట్రిప్స్ అయితే ఏం చేయట్లేదు. సో ఈరోజు నేను ఈ వీడియోలో ముఖ్యంగా కేరళలో జరిగే అతి ముఖ్యమైన పండుగ ఓనం మరియు కేరళలోని అతి ముఖ్యమైన టెంపుల్ శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్, ఈ రెండు ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకటే టైంలో అన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి. మీకు ఓనం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు శబరిమలలో ఈ ఆగస్టులో ఎలా దర్శనం చేసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుందన్నమాట. ఈ ఫెస్టివల్ వచ్చేసి మొత్తం 10 to 11 డేస్గా జరుగుతుందన్నమాట. స్టార్టింగ్ డే వచ్చేసి August 16, ఎండింగ్ డే వచ్చేసి August 26. August 26 అనేది మెయిన్ తిరువోనం ఫెస్టివల్ అనమాట. మెయిన్ ఓనం డే August 26. కాకపోతే ఒక 10 రోజుల ఉత్సవాల్లాగా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. మనకి ఈ ఓనంలో మొదటిగా మనం చూడాల్సింది 16వ తారీఖు ఎక్కడ బాగుంటుంది అంటే ఎర్నాకుళం విలేజ్కి ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో మనకి త్రిపునిత్ర అనే విలేజ్ ఉంటుంది. ఈ త్రిపునిత్ర అనే విలేజ్లో అచ్యుతమయం అనే ఫెస్టివల్ జరుగుతుంది. ఓన్లీ ఓనం ఫస్ట్ డే రోజు మాత్రం. ఈ August 16th రోజు ఇక్కడ సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి. అచ్యుతమయం ఇది మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 9 o'clock నుంచి. ఇది ఒక ర్యాలీ అనమాట. కేరళలోని అన్ని రకరకాల సంస్కృత కార్యక్రమాలు, రకరకాల జానపద గేయాలు, అన్ని కల్చర్స్ ఇక్కడ ఒక ర్యాలీ లాగా పెడతారనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. 9 o'clock లోపు మనం వెళ్తే అక్కడ పులికలి, రకరకాల సంస్కృత కార్యక్రమాలు, వేషధారణ ఉంటుంది కదా, ఆ వేషధారణ మనం అన్నీ చూడొచ్చు. ఆ మేకప్స్ అవన్నీ దగ్గరుండి చూడొచ్చు. 9 o'clock అలా ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. 9 or 10 o'clock అలా స్టార్ట్ అవుతుంది ర్యాలీ. 1-1:30 వరకు అయిపోతుంది. దాని తర్వాత మీరు ఈవినింగ్ ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ పక్కనే ఉన్న త్రికాకర అనే విలేజ్కి వెళ్తే ఇక్కడ వామనస్వామి పుట్టిన ప్లేస్గా, వామనస్వామి మహాబలిని చంపిన ప్లేస్గా కేరళ వాళ్ళు నమ్ముతారు. యాక్చువల్గా ఓనంకి వామనస్వామికి చాలా సంబంధాలు ఉంటాయి అన్నమాట. మహాబలిని వామనస్వామి చంపిన తర్వాత ఆ మహాబలి మంచితనాన్ని గుర్తించి వామనస్వామి ఒక వరం ఇస్తాడనమాట మహాబలికి. ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు నీ గురించి ఇక్కడ వేడుకలు చేస్తారు అని ఒక వరం ఇస్తారు. అదే మనం చూస్తున్న ఓనం ఫెస్టివల్. సో అందరూ మహాబలి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ 10 రోజుల పాటు మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈ ఓనం సెలబ్రేషన్స్లో మనం తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. అవేంటంటే ఇదే త్రికాకర టెంపుల్లో ఓనం సెలబ్రేషన్స్ 10 రోజులు 16th నుంచి 26 వరకు అంగరంగ వైభవంగా జరుగుతారు. మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో ఇంకా ఇంపార్టెంట్, పక్కన స్టే చేసి రకరకాల యాక్టివిటీస్, భరతనాట్యము, కథకళి, కథక్, చిన్నపిల్లలతో డ్యాన్సులు, రకరకాల యాక్టివిటీస్ మనం చూడొచ్చు. లేడీస్ అందరూ కలిసి ఇక్కడ మెయిన్ కేరళలోని ముఖ్యమైన అదే పురాతనమైన డ్యాన్స్ తిరువారుద్ర అనే డ్యాన్స్ ఉంటుందన్నమాట. అది కూడా రెగ్యులర్గా చేస్తుంటారు. ఈ తిరువారుద్ర డ్యాన్స్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏనుగులతో జరిగే టెంపుల్ సెలబ్రేషన్స్, క్లోజింగ్ సెరమనీస్, ఓపెనింగ్ సెరమనీస్ కూడా మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా 22nd నెహ్రూ బోట్ రేస్ కూడా జరుగుతుంది. ఇది టికెట్ ఉంటుంది. మనం ఆన్లైన్లో వెళ్ళి ఆ టికెట్ బుక్ చేసుకొని అలపిలో జరిగే నెహ్రూ బోట్ రేస్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 22nd నెహ్రూ బోట్ రేస్ తర్వాత ఇక్కడ ఓనంలో ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి 26th అనమాట. 26th మొత్తం కేరళ మొత్తం ఓనం సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. కమ్యూనిటీ హాల్స్లో, అపార్ట్మెంట్స్లలో, పబ్లిక్ ప్లేసెస్లలో రకరకాల యాక్టివిటీస్ రకరకాల విలేజెస్లో ఉంటాయి అన్నమాట. అది మీరు ఉన్న ప్లేస్, దాని నియర్ బై మనం చూసుకొని విట్నెస్ చేయాలి. కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ అయితే గురువాయూర్ టెంపుల్, త్రిశూర్లో ఉన్న వలకనాథ స్వామి టెంపుల్, ఇందాక చెప్పా కదా త్రికాకర, త్రిపునిత్ర, ఈ టెంపుల్స్లో బాగా జరుగుతుంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి నాకు బాగా ఇష్టమైన టెంపుల్ ఆరన్ముల పార్థసారథి టెంపుల్. ఇది చెంగనూరుకి ఒక 8 to 10 kilometers దూరంలో ఉంటుంది అనమాట. ఇక్కడైతే చాలా స్పెషల్. అక్కడ హిస్టరీ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో మనకి 3 ఎక్స్పీరియన్సెస్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి వల్ల సద్య ఏంటంటే ఇక్కడ 2 months ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఓనంలో ఆ డేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు వెళ్ళినప్పుడు అది విట్నెస్ చేయొచ్చు. 64 రకాల భోజనాలతో
ఓ, పడవలో వెళ్ళి అక్కడ ఉన్న పార్థసారథి స్వామికి నైవేద్యంగా పెడతారు. అక్కడ ఉన్న 51 పడవలు ఉంటాయి అన్నమాట, ఆరంభముల పడవలు. ప్రతిరోజు 10 నుంచి 11 మందికి ఆ పడవలో ఉన్న వాళ్ళకి, ఆ విలేజ్ వాళ్ళకి అందరినీ పిలిచి నైవేద్యంగా పెడతారు. అది చాలా పెద్ద స్టోరీ, అది ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను మీతో. నా వీడియోస్లో ఉంది, 2024లో నేను వెళ్ళిన ఓనం సిరీస్లో ఉంటుంది, చూడండి ఒకసారి. సో ఈ వల్లం సాధ్య మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దాని తర్వాత తిరువోనతోని అని చెప్పేసి 26th ఆగస్ట్కి ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత ఆగస్ట్ 30కి ఇదే విలేజ్లో వల్లంకలి బోట్ రేస్ ఉంటుంది. ఇది ఒక ట్రెడిషనల్ బోట్ రేస్ అనమాట. ఇది ప్రైజ్ కోసం, డబ్బుల కోసం బోట్ రేస్ కాదు. అక్కడ ఉన్న కల్చర్ని, ఒక దేవునికి ప్రేమ, భక్తి, దానికోసం ఈ బోట్ రేస్ ఉంటుంది. అది స్థల పురాణం ఎప్పుడైనా మీకు చెప్తాను. సో ఓనం వీటితో పాటు మనకి ఇవే డేట్స్లో శబరిమల డేట్స్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. ఆరంమల టెంపుల్ నుంచి వెళ్ళి చాలా దగ్గర అనమాట శబరిమల, ఒక 3 to 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. చెంగనూరు నుంచి వెళ్ళి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఈ ఆరంమల విలేజ్ పక్కనే మనకి ఈ పంబా నది ఉంటుంది. శబరిమలలో ఏదైతే పంబా నది ఉంటుందో అదే పంబా నది ఇక్కడ ఉంటుంది. అదే నదిలో వల్లంకలి బోట్ రేసు, వల్లసాధ్య ఇవన్నీ కల్చర్ జరుగుతాయి అన్నమాట. సో శబరిమల డేట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే సేమ్ ఆగస్ట్ 16కి సాయంత్రం 5 o'clockకి ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆగస్ట్ 21కి నైట్ 10 గంటల వరకు ఓపెన్ అయ్యి 10 గంటలకు క్లోజ్ అవుతుంది అనమాట. మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఆగస్ట్ 24th సాయంత్రం 5 గంటలకు ఓపెన్ అయ్యి మళ్ళీ ఆగస్ట్ 28th 10 గంటలకి క్లోజ్ అవుతుంది అనమాట నైట్. సో ఈ డేట్స్లో మీరు కేరళ వెళ్తున్నట్లయితే శబరిమల దర్శనం ఎలా చేసుకోవాలి, ఈ ఓనం ఎక్స్పీరియన్సెస్ ఎలా చేసుకోవాలి, లైక్ పూకలం అని చెప్పేసి పువ్వులతో పెద్దగా డిజైన్ చేసి ముగ్గు వేస్తారనమాట. ఈ తిరువారుద్ర డ్యాన్స్ అయితే ఏంది, వల్లంకలి బోట్ రేస్, నెహ్రూ బోట్ రేస్, ఏనుగులతో రకరకాల కల్చర్స్. దీంతో పాటు మీకు కేరళలో ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ లైక్ కథకళి కావచ్చు, అలపి బ్యాక్ వాటర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏదైనా వాటర్ ఫాల్స్ సజెషన్స్ కానీ మీకు నేను చేస్తాను అనమాట. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి మధు డివోషనల్ ట్రావెల్కి మెసేజ్ చేసినట్లయితే నేను కంప్లీట్గా ఓనం ఎక్స్పీరియన్సెస్ ఎలా చేయాలి, శబరిమల దర్శనం ఎలా చేసుకోవాలి, దాంతోపాటు కొన్ని బీచెసే కానీ, వాటర్ ఫాల్సే కానీ, వేరే యాక్టివిటీస్ దాని గురించి మీకు కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఒక టూర్ ప్లాన్ కూడా వేసిస్తాను. ఇదంతా కంప్లీట్గా ఫ్రీ అనమాట. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారా, ఫాలో అవుతున్నారా, అది కూడా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను వెళ్ళే దారులలో నాకు చాలా మంచిగా నేచర్ సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి పరిచయాలు అవుతాయి, ఫ్రీగా స్టేస్ దొరుకుతాయి, కౌచ్ సర్ఫింగ్ అయితేనేమి, మఠాలలోనైతేనేమి. సో నాకు వెనకాల ఉన్నది కదా ఈశ్వరుడు ఎప్పుడు నాకు తోడుంటాడు, ఆయన ఎప్పుడు నాకు సాయం చేస్తూనే ఉంటాడు. సో అదే ఉద్దేశంతో ఈ కల్చర్స్, ఫెస్టివల్స్ చూడాలనుకున్న వాళ్ళకి నా తరపున నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, నాకు తెలిసింది మాత్రం షేర్ చేసుకుంటున్నాను, అది కూడా ఫ్రీగానే. ఎవరికైనా ఒక్కరికిద్దరికి యూజ్ అయినా నాకు హ్యాపీ అనమాట. లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ 2-3 days నుంచి ఈ ఓనం గురించి మెసేజెస్, రీల్స్ చేస్తున్నాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమందికి కూడా హెల్ప్ చేశాను, నాకు అదే చాలు. సో మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారా, ఫాలో అవుతున్నారో ఏం పట్టించుకోండి. జస్ట్ నాకు మెసేజ్ చేయండి, మీ ఎప్పుడు వెళ్తున్నారు, మీకు నెంబర్ ఆఫ్ డేట్స్ ఏమున్నాయి, మీ ఫ్లెక్సిబిలిటీ ఏముంది, మీ ఇంట్రెస్ట్ ఏముంది చెప్తే కంప్లీట్ టూర్ ప్లాన్ అనేది ఫ్రీగా ఇస్తాను. అంతే అనమాట ఈ వీడియోకి. కుదిరితే జస్ట్ ఒక చిన్న హెల్ప్ చేయండి. ఈ కల్చర్స్, ఫెస్టివల్స్ అట్లాంటి వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఓనం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, శబరిమల వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓం నమః శివాయ.